ప్రముఖ వ్యాపారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మాజీ అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తండ్రి నందెపు వెంకట్రావు సంస్మరణ సభ స్థానిక టౌన్ హాల్లో జరిగింది. పలువురు నాయకులు, కాపు సంఘీయులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో చవ్వాకుల రంగనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ నందెపు వెంకట్రావు అందరికీ పెద్ద తిక్కుగా మెలిగేవారని ఆయన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, అశోక్ కుమార్ జైన్, అల్లు శేషునారాయణ, రామినేడు మురళి, నల్లం శ్రీను, ఓగేటి రవి, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, ఒంటెద్దు సూరిబాబు, అడప అనిల్, అర్లపల్లి పురుషోత్తం, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వైవిడి ప్రసాద్, మంచాల బాబ్జీ, మారె దొరబాబు, ఆసూరి సుధాకర్, అల్లాటి రాజు, సూర్యనాయుడు, కర్రి కాశీ, నల్లం ఆనంద్, సిటీ బస్ రమేష్, దేశిరెడ్డి, బలరామనాయుడు, కటికి కుమారస్వామి, ముద్దాల అను, పసుపులేటి కృష్ణ, గంధం భైరస్వామి, జగదీష్, గుదే రఘునరేష్, వలవల చిన్ని తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలోనే అనే ఒక ఆలోచన విధానాలు ఉండే బాగా తెలుసు. ఎందుకంటే నేను